హాయ్ అండి, అస్సలాముఅలైకుం, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు చేసే బ్రేక్ఫాస్ట్, మేమైతే ఇట్లని పడ్డ అని అంటాము. మరి తెలుగులో కొంతమంది అంటారు గుంట పొంగడాలు అంటారు. మరి మీరేమంటారు అనేది నాకు కమెంట్లో చెప్పండి. నేనైతే తీసుకున్నాను 2 గిన్నెలు రైస్ తీసుకున్నాను, 1 గిన్నె మినపగుళ్ళు, 1 గిన్నె అటుకులు తీసుకున్నాను, 2 స్పూన్ శనగపప్పు తీసుకున్నాను. ఇవన్నీ మనం నానబెట్టుకోవాలి. 5-6 గంటలకి నానబెట్టుకుని పేస్ట్ చేసుకుని నైట్ అయితే సైడ్ పెట్టేసుకోవాలి. మామూలుగానే మనం దోశలకి ఎలా వేసుకుంటాం అలాగే చూడండి, కానీ ఇందులో వెజిటేబుల్ అయితే వేసుకుందాం. వెజిటేబుల్ అంటే ఆనియను, క్యారెట్. ఇవి వేసుకోవాలి లేదన్నది మీ ఇష్టం, స్కిప్ అయినా చేయొచ్చు. నేనైతే ఇందులో వేస్తాను ఇప్పుడుని. చూడండి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకుని మంచిగా కలుపుకుందాం. వీటిని కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, అందంగా కనిపిస్తుంది కదా. ఈ మంచిగా కలుపుకొని సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇది పేస్ట్ చేసుకుని మంచిగా కలుపుకొని చూడండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేస్తాను టేస్ట్కి తగ్గ. ఇందులో జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను కూడా వేయలేదు ఈసారి, అప్పుడప్పుడు వేస్తాను. చూడండి, ఇది స్టాండ్ తీసుకున్నాను నేను. గుంట పొంగడాలు అంటారు కదా, గుంట పొంగడాలు స్టాండ్. ఇది పడ్డు స్టాండ్ అంటాం మేమైతే. దీంట్లో అయితే నేను నెయ్యి వేసాను, అది కూడా 1 డ్రాప్ లాగా వేసాను. ఎక్కువ వేసుకోకర్లేదు, మనకి డీప్ ఫ్రై లాగా అవసరం లేదు. ఇది మనం 1 డ్రాప్ వేసి నేను అన్నిటికి రాస్తున్నాను స్పూన్ తోటి రౌండ్గా. మనం ఎక్కువ నూనె వేసుకోకర్లేదు, తక్కువ నూనెలో మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. మనం బజ్జీలు అయితే డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, ఎంత ఆయిల్ అవుతుంది కదా. ఎక్కువ ఆయిల్ కూడా తినద్దు కదా, అందుకనేసి ఇందులో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. తక్కువ ఆయిల్లో మంచి బ్రేక్ఫాస్ట్ తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా మనం గుంటలు నింపేసుకుని వేసుకోవడమే. ఎంత ఈజీ బ్రేక్ఫాస్ట్ అంటే అందరికి ఇంట్లో కూడా నచ్చుతుంది. మీరు ఒకవేళ దోశ పిండి కూడా మిగిలిపోయినా, ఇడ్లీ పిండి మిగిలిపోయినా ఇలా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అనిపిస్తుంది. కొంతమంది ఇందులో షుగర్ అయి కలుపుకుని బెల్లం కలుపు కూడా తీపి పొంగడాల్లాగా చేస్తారు. కానీ వెజిటేబుల్ లేకుండా పిండిలో కలిపేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేసేసుకుని మనం మూత పెట్టేసి గ్యాస్ అయితే తక్కువలో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి త్వరగా. పైన ఏమో పచ్చిగా ఉంటాయి. గ్యాస్ సిమ్లో పెట్టేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై ఏముండదు, మనం మూత పెట్టేస్తే వాటికి అయ్యి ఉడికిపోతాయి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి, లేకపోతే ఎక్కువ మాడిపోయినా బాగోవు, అంటికిపోతాయి కదా. చూడండి, ఇలాగ మనం 2 సైడ్లు తిప్పేసుకున్నాక మళ్ళీ 2వ సైడ్ కూడా ఒక 2-3 నిమిషాలు చూసుకొని అయిపోయినాక తీసేసుకోవాలి. చట్నీ మీకు ఏది ఇష్టం అంటే అది చేసుకోండి. ఇందులో సాంబార్ కూడా బాగుంటుంది, చట్నీ బాగుంటుంది. నేనైతే పల్లీల చట్నీ అయితే చేశాను. సాంబార్తో అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ బెల్లం పాకం, చెరుకు పాకం అన్నీ చాలా బాగుంటాయి. దీంతో మనం ఎలాగ ఇష్టమైతే అలా తినచ్చు. నాకైతే చట్నీతో చాలా ఇష్టం అనమాట, అందుకని నేను ఈరోజు చట్నీ చేశాను. అప్పుడప్పుడు సాంబార్తో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈజీ బ్రేక్ఫాస్ట్ అనమాట. మనం తక్కువ నూనెలో మంచి హెల్దీ ఫుడ్ అనమాట. ఈజీగా అయిపోయే మనకి బ్రేక్ఫాస్ట్ అనమాట. మనం ప్రాసెస్ దీనికనే అక్కర్లేదు, మనం దోశలు వేసుకున్నప్పుడు కూడా ఇలాంటి నెక్స్ట్ డే ఇది వేసుకోవచ్చు. ఒకరోజు దోశ వేసుకోవచ్చు, ఒకరోజు నెక్స్ట్ పిండి వండిపోతే ఇలా కూడా ట్రై చేయండి. చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.